ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 60 నుంచి 65% వ్యవసాయ ఆధారితటువంటి రాష్ట్రం అంది. ఆ రైతులకి ఎంత చేసినా తక్కువే. మన ఎకానమీలో 30 నుంచి 40% కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రైతుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి ఏమాత్రము పట్టించుకోకపోవటం ఎంతవరకు సమంజసం? ఒక రైతు ఆత్మహత్యలు జరిగిపోయి మరొక పక్క కుటుంబాలు అప్పుల పాలై కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో ఉంటే కనీసం వాళ్ళ గురించి ఒక్కరన్నా మాట్లాడకుండా ఎంతసేపు ఇంకొక టాపిక్స్ తీసుకెళ్ళి అగ్రెసివ్గా ప్రతిపక్ష నేతను తిట్టడం, ఇంకొకటి మాట్లాడడం, సంబంధం లేని విషయాలు టాపిక్లోకి తీసుకొచ్చి డైవర్షన్ చేయటం, ఇలా చేసుకుంటూ పోయి నిరంతరంగా జరిగేటువంటి దాంట్లో మనం తోడుగా ప్రభుత్వ పరంగా తోడుగా ఉండాల్సిన సమయంలో తోడుగా లేకుండా అలా వాళ్ళని వదిలేస్తే ఇంకా రాను రాను పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS అనేటువంటిది ఉంటుంది. ప్రతి దాంట్లో రైతుకు గిట్టుబాటు ధర అంటే MSP మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించే దానికి కేంద్ర కాంట్రిబ్యూషన్ తీసుకొని రాష్ట్రం కూడా కొంచెం దానికి యాడ్ చేసి రైతులను ఆదుకునే పరిస్థితికి తీసుకురావాలి. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో 10-15 జిల్లాలలో పైగా మొక్కజొన్న వేసేటువంటి రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం వాళ్లకు పండించి గిట్టుబాటు వాళ్ళు వేసినటువంటి చిన్న ఖర్చు కూడా రాకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పొగాకు పరిస్థితి అలాగే ఉంది. శనగ పండించినటువంటి దాదాపు 7-8 రాష్ట్రాలలో పరిస్థితి అలాగే ఉంది.